హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఈటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. బాలీవుడ్లో సంజయ్ లీలా బన్సాలి స్టార్ డైరెక్టర్. ఈ డైరెక్టర్ ఎంచుకునే కథలు, తెరకెక్కించే విధానం చాలా పెక్యులర్గా ఉంటుంది. దీంతో హీరోలందరూ ఈ స్టార్ డైరెక్టర్తో వర్క్ చేసేందుకు తహతలాడుతుంటారు. అలాంటి ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు అల్లు అర్జున్ను తన నెక్స్ట్ సినిమాలో హీరోగా ఎంచుకున్నట్టు బీటౌన్లో ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ నిజమైనా, ఈ ప్రాజెక్ట్ సెట్ అయినా అల్లు అర్జున్ క్రేజ్ అందనంత ఎత్తుకు ఎదగడం ఖాయమనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. రీసెంట్గా ఈ మూవీ నుంచి చికిరి సాంగ్ రిలీజ్ అయింది. రెహమాన్ కంపోజింగ్లో రూపుదిద్దుకున్న ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. క్యాచీ ట్యూన్, ఇంపైన లిరిక్స్, చరణ్ హుక్ స్టెప్, జాన్వీ యాటిట్యూడ్ మూవ్స్ కట్ చేస్తే ఈ సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ అయిన 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్ను రాబట్టింది. అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య సమంత రాజ్ నిడ్మోర్తో కాస్త సన్నిహితంగా ఉంటుందని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో సమంత పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు అందరిలో కొత్త సందేహాలకు కారణమవుతోంది. ఆ ఫోటోలో సమంత రాజ్ నిడ్మోర్ను టైట్గా హగ్ చేసుకొని ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. లేటెస్ట్ మూవీ బైకర్ కోసం 2 ఏళ్లుగా కష్టపడుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. ఈ సినిమాలో 18 ఏళ్ల కుర్రాడిగా కనిపించేందుకు దాదాపు 22 కిలోల బరువు తగ్గారు. స్ట్రిక్ట్ డైట్తో పాటు రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తూ బైకర్ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యారు. అయితే ఇలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని, శర్వా ఇబ్బందులో పడతాడని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటా అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు రష్మిక. రీసెంట్గా తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ క్యాంపస్కు వెళ్ళిన రష్మిక అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయింది. ఈ క్రమంలోనే కొందరు స్టూడెంట్స్ రష్మికను సరదాగా ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగారు. తాను పనిచేసిన నటుల్లో ఎవరిని చంపుతావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావని స్టూడెంట్స్ అడిగారు. దీనికి రష్మిక తాను డేటింగ్ కోసం ప్రఖ్యాత అనిమే పాత్ర నరుటోను ఎంచుకుంటానని చెప్పింది. పెళ్లి కోసం మాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది రష్మిక. ఆమె పేరు చెప్పగానే ఆడిటోరియం చప్పట్లతో, కేకలతో దద్దరిల్లిపోయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం తాజాగా అఖండ 2 టైటిల్ సాంగ్కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. అఖండ తాండవం అంటూ సాగే ఈ ప్రోమోలో రౌద్ర రూపంలో కనిపించారు బాలయ్య. కోయంబత్తూర్ విమానాశ్రయం సమీపంలో ఓ కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. స్నేహితుడితో కారులో ఉన్న విద్యార్థినిని 3 యువకులు అపహరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే రాత్రిపూట ఆ విద్యార్థిని బయటకు ఎందుకు వెళ్ళిందని ఎమ్మెల్యే ఈశ్వరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ రాత్రి పురుషుడితో బయటకు వెళ్లడాన్ని సామాజిక పతనంగా అభివర్ణించారు. ఇక ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా హీరో విశాల్ కూడా ఈ వ్యవహారంపై స్పందించాడు. ఆ సమయంలో ఆ ప్రదేశంలో బాధితురాలు ఎందుకుందని ఎమ్మెల్యే ప్రశ్నించడంపై ఆయన సీరియస్ అయ్యాడు. దేశంలో పెరిగిపోతున్న ఈ అత్యాచారాలను రాజకీయం చేయడం మానుకోండంటూ తన పోస్ట్లో రీసెంట్గా రాసుకొచ్చాడు ఈ హీరో. న్యాయ వ్యవస్థ ముందు మోకరిల్లి అడుగుతున్నా, మీ కాళ్ళు పట్టుకుంటా, దయచేసి ఇంత దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితులకు మరణశిక్ష వేయండి అంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాడు ఈయన. కూలీ ఫెయిల్ తర్వాత బ్రేక్ తీసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ మూవీ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అజిత్ కుమార్ హీరోగా యాక్షన్ డ్రామాను తెరకెక్కించేందుకు లోకేష్ రెడీ అవుతున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ 2026 జనవరిలో అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. రజనీకాంత్ అన్నయ్య సత్యనారాయణరావు గైక్వాడ్ గుండెపోటుకు గురయ్యారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈయన. శుక్రవారం రాత్రి ఆయన ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూలిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త అందిన వెంటనే రజనీకాంత్ చెన్నై నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. తన సోదరుడితో పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రికి రజనీ వెళ్తున్నప్పుడు కొందరు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న అభిమానులు కూడా సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.